పద్దు లెక్కలు పథకాల ముచ్చట్లు ఎన్నున్నా సరే ఏపీ లీడర్లకు మాత్రం కల్తీ నెయ్యి కనే వస్తున్నది కయ్యం. మీటింగ్ చాలైందంటే చాలు సార్లు లడ్డు ముచ్చట్లు ముంగటేసుకొని సై అంటే సై అంటుర్రు, పొట్టులోలి పెట్టుకుంటుర్రు. అగో మళ్ళోసారి మండలి మీటింగ్లల్లా కల్తీ నెయ్యి మంటలు గట్టినే మండినాయి. పాన్రి మరిగా ఏమేం ముచ్చట్లు నడిచినాయో అట్లా అసెంబ్లీ దాకా పోయి చూసేసొద్దాం. పొద్దుగాల మీటింగ్ చాలైందంటే చాలు ఇక వేరే ముచ్చట్నే లేదు. లడ్డు లడాయి కల్తీ నెయ్యి కయ్యం. ఏపీలో అసెంబ్లీ మీటింగులు చాలైనప్పటి నుంచి మండలిలో 1-2 దినాలు తప్ప తత్తిమ రోజులన్నీ లడ్డు ముచ్చట్లే నడిచినాయి. బుధవారం అయితే ఇక లీడర్ల ముచ్చట్లు ఎటేటో తిరిగినాయి. పోన్రే ఆపుకోనే అనే కాడికి పోయింది కథ. అధ్యక్ష, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ఆగ చూసిండ్రా, మంత్రి సారు ముచ్చట్లకు బొబ్బ అయింది. మాటల నడుమ మతాల ముచ్చటేంటికి తెచ్చిండ్రా అని పేంత సేపు కిరికిరి నడిచింది. ఆఖరికి తాను అన్న మాటలకు అచ్చన్న సారు మాపి అడిగిండు. ఇంకో దిక్కు ఐటీ మంత్రి లోకేష్ సార్ కూడా ప్యాన్ పార్టీల మీద గట్టిగానే వేసిండు బాణాలు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా? 300 రూపాయలకి వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు, ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను, మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. నేను ఏ నాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టినా మీరే మారుతారు. ఇక సైకిల్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు గిట్లుంటే అటు ప్యాన్ పార్టీ వాళ్ళు కూడా గట్టి పాయింట్లే తీసిండ్రు. అయితే బొత్సాసారు లేకపోయేటాలకు పంక పార్టీ వాళ్ళకు బలగం ఉన్నా బలం తక్కువ అయినట్టే కనిపించింది. అయినా సరే ప్యాన్ పార్టీ ఎమ్మెల్సీలు అటు మీటింగ్లలోనే కాక బయటకు వచ్చినాక కూడా గట్టిగానే దుబ్బెత్తిపోసిండ్రు. నివేదిక చెప్పింది అక్కడ జంతు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా చెప్పినా కూడా వీళ్ళు సుప్రీంకోర్టు అంటే కూడా ఎటువంటి గౌరవం లేకుండా కల్తీ జరిగిందంటూ ఫ్లెక్సీలు వేశారు. అంటే ప్రతి సందర్భంలో కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్. ఇంకో దిక్కు అటు మండలిలా కల్తీనే ఈ కిరికిరి నడుస్తున్న యాలనే మాజీ సీఎం జగన్ సారు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు. ఉత్తగా బదనాం చేస్తుండ్రు, అంత వాళ్ళే చేసిండ్రు అన్నట్టు తీరు ముచ్చట్లు రాసుకొచ్చిండు మాజీ ముఖ్యమంత్రి. ఇంకో దిక్కు శాసనసభ మీటింగులలో మాత్రం అంత కూటమి పార్టీల లీడర్లే ఉన్నారు కాబట్టి అక్కడ లొల్లి లేకుండా నడిచినాయి ముచ్చట్లు. సర్కారు వాళ్ళు బిల్లులు పెట్టుడు, అందరూ ఓటేసుకొని ఆమోదం తెలుపుడు మంచిగానే నడుస్తుంది అక్కడ. ఎటు తిరిగి మండలి మీటింగ్లలోనే మంటలు పుడుతున్నాయి. మరిగా చూడాలే బేత్తారం ఏమవుతుందో. కానీ ఎన్నొద్దులని ఒకటే ముచ్చట మీద పంచాయతీ పెట్టుకుంటారు. ఇక వేరే ముచ్చట్లే లేవా, పబ్లిక్ సమస్యల మీద మాట్లాడుకోండి అని కోపానికి వస్తుండ్రు చాలా మంది. రాజ్యసభ ఇప్పుడు తెలంగాణలో పదవులు రాని షై పార్టీ లీడర్ల మనసు రాజ్యసభ సీటు మీదకే గుంజుతుంది. పార్టీల పెద్ద పదవులు రానోళ్ళు, మొదటికెంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నోళ్ళు, అసమ్మతితోని గులిగెట్టోళ్ళు, ఆఖరికి ఎమ్మెల్యే ఓట్లలో ఓడిపోయిన పెద్ద మనుషుల వరకు మస్తు మంది ఆశపడుతుర్రు పదవి మీద. కానీ ఇద్దరికి ఆల్రెడీ ఖరారైనట్టు ముచ్చట్లు వినబడుతున్నాయి. ఇంతకు ఆ ఇద్దరు ఎవళ్ళు, ఏందా కథ అనేది అంతా మా వాళ్ళు చెప్తారు. ఇన్నుర్రి చెప్పరాయ కాక ఇద్దరెవళ్ళు. ఉన్న సీట్లు 2, ఆశపడేటోళ్ళు డజన్ల కొద్దిగా. ఏందనుకుంటారు, పెద్దల సభకు పోటీ పడేటి లీడర్లు. తెలంగాణకెంచి 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే వీటి కోసం ఇద్దరు కొత్తోళ్ళని ఎన్నుకునేటి పనిలో పడ్డది ఇప్పుడు సర్కారు. కాకుంటే నాకని పోటీ ఎక్కువ ఉన్నది. మళ్ళా అభిషేక్ సింగ్ వి సురేష్ రెడ్డి సార్ల సీట్లు ఖాళీ అవుతుండే కదా, ఆగోగా 2 సీట్ల కొలకే ఏం తక్కువ 16 మంది దానిక పోటీ పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కే ఎమ్మెల్యేల పట్టు ఎక్కువ ఉంది కాబట్టి 2 సీట్ల కొరకు షై పార్టీ పెద్ద లీడర్లు ఇంత మునుపు పదవులు రానోళ్ళు అంతా ఆశపడుతున్నారు అన్నట్టు. అయితే పాత ఆయన అభిషేక్ సింగ్ని అటనే ఉంచి ఇంకో సీటు కొరకు కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తుందట తెలంగాణ గవర్నమెంట్. ఆ ఒక్క సీటు కొరకు ఎంతమంది ఆశపడుతుందో ఏరికేనా, ఏం తక్కువ 16 మంది. మరి అంతమందిలో ఎవరికి ఇస్తారో, ఎవరిని పెద్దల సభకు పంపిస్తారో కానీ ఆ ఒక్క సీటు కూడా వేం నరేందర్ రెడ్డి సార్కు కన్ఫర్మ్ అయిందనేటి గుసగుసలు వినపడుతూనే ఉన్నాయి కూడా. ఇదే ముచ్చట మీద మస్తు మాటల ఢిల్లీకి పోయిండు కూడా సీఎం సారు. ఇప్పుడు మల్లోపాలి ఎమ్మెల్యేల ఓట్లతో ఎంపీలు అయ్యేటి పదవులు కాబట్టి ఎమ్మెల్యేల బలగం చూస్తే 2ంటికి 2 కాంగ్రెస్ వాళ్ళకే వచ్చేటట్టున్నాయి. ఇక
ఆల్పాటి సురేష్ రెడ్డి సారు మాజీ కావాల్సిందే. సింగ్లీ సార్ది మనతన కాకుండా ఇంతకు మును పోపాలి మన కాంచెల్లే పెద్దల సభకు పంపించారు కాబట్టి మల్లోపాలి కూడా మన కాంచే పంపించేటట్టు దాట. అసలు పంచాదంతా మిగిలినగా ఒక్క సీటు కొరకే. ఓ కాంచి వేం నరేందర్ రెడ్డి సార్కు కన్ఫర్మ్ అయిపోయినట్టే అని చాలా మంది అనుకుంటున్నాయల్లా. మిగిలిన లీడర్లలో జగిత్యాల జీవన్ రెడ్డి సారు ముంగటి వరుసలున్నాడు. జగిత్యాల ఎమ్మెల్యే గారితో జగడం నడిచినయాల మున్సిపాలిటీ ఓట్లలో బుత్కరించినందుకు రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం కూడా నడుస్తూనే ఉన్నది జోరుగా. ఇక ఓట్లకు కూడా టైం దగ్గర పడుతుంది కాబట్టి ఎవరికి సీట్ ఇవ్వాలనేటి పనిలో మస్తు బిజీగా ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు. మరి చూడాలే పెద్దల సభకు పోయేటి భాగ్యం ఎవరికి ఉందో ఏమో కానీ సీటు కొరకు ఆశపడేటోళ్ళు మాత్రం డజన్ల కొద్ది గుర్రబ్బా తెలంగాణలో. పోయినసారి 5 ఏళ్ల సర్పంచ్లకు ఉన్నోళ్ళు ఊళ్లను నున్నగా చేసేటందుకు సర్కార్కించి నిధులు రాకున్నా ఏదోటి తిప్పలబడి అప్పులు తెచ్చి ఊళ్లను నున్నగా చేసిర్రు. నిధుల కొరకు సర్కారోళ్లతోని కొట్లాడి యాసారు పోయిర్రు. ఇప్పుడు కొత్త సర్పంచులు గెలిచినాక ఊళ్లను ఎలుగుల చేసేటందుకు సర్కార్ తరఫుకించి నిధులు వచ్చినాయి. ఇక ఇక్కడ చాలైంది పాత కొత్త సర్పంచ్లకు నడుమ కయ్యం. ఏందంటారా? ఇక గివార్త చూడు ఎరికైతుంది మీకే. పల్లెలలో పైసల పంచాయతీ మోపైంది. ఎవరికి అనుకుంటారు? కొత్త సర్పంచులకు పాత సర్పంచులకు వాళ్ళ నడిపిట్ల పంచాయతీ కార్యదర్శులు. మళ్ళా పల్లెలకు సర్కారు పంపించిన పైకం మాకే వస్తుందని ఒక పంచాయతీ కాదు ఊళ్ళ పోయింటి 15వ ఆర్థిక సంఘం నిధులకించి ఓ 1000 కోట్ల చిల్లర రూపాయలు గ్రామ పంచాయతీలకు పంచమని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తే ఆ పైసల కోసం పీకులాడుతుంది అన్నట్టు. రోడ్లు వేయించినాం, మోరీలు సాపు చేయించినాం, పల్లె ప్రకృతి వనం పెట్టించినాం, రైతు వేదికలు కట్టించినాం. ఆ బిల్లులు ఇంకా రానే లేదు. ఈ బిల్లులకించే తీసుకుంటామని పాత సర్పంచులు అంటుంటే గావిడితో మాకేం సంబంధము? ఈ మా కొరకు వచ్చిన పైకము ఎలక్షన్లో గెలిచేందుకు బొచ్చడు హామీలు ఇచ్చినాము. ఇప్పుడు ఈ పైకం పెట్టే ఊర్లు బాగా చేయించుకోవాలనేది కొత్త సర్పంచులు అంటున్న మాట. మీ ముచ్చడం ముద్దుగానే ఉన్నది. ఆయనకు నీకు నడమ 2 ఏళ్లు పల్లె కొరకు నా పర్సులకించి ఖర్చు పెట్టినా వచ్చిన దాంట్లో మొదలు నేనే తీసుకుంటానని కార్యదర్శులు. ఎవరు లెక్కలు వాళ్ళకే ఉన్నాయి. జిల్లాల పోయి కలెక్టర్లు మీటింగులు పెట్టి గవర్నమెంట్ కించి నిధులు వచ్చినాయి పల్లెలు ముద్దుగా చేయాలని చెప్తుంటే ఊళ్ళో పోయి ఇగో గిసువంటి పంచాయతీలు నడవబట్టే. కాకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కించి వచ్చిన నిధులకించి పాత బిల్లులు కూడా ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెప్తున్నారు కానీ కొత్త సర్పంచులు మాత్రం అసలు ఇచ్చేటట్టు లేరబ్బా. పాత పనులకు ఇస్తే కొత్త పనుల సంగతి ఏందనేది కొత్త సర్పంచులు అంటున్న మాట. ఇంకో పెద్ద పంచాయతీ ఏంటంటే బదిలీ అయ్యి ఇంకో ఊర్లో కొలువుకు పోయిన పంచాయతీ కార్యదర్శులు కూడా నాకింత వస్తుంది అంటుందంటే చూడు ఇక పైసల పంచాయతీ ఏ తీరుకుందో పల్లెల పోయింటి. ఇంట్లోనే గిన్ని వాటాలేస్తే పల్లెలకు ఇచ్చేదే ఉంది, ఊర్లు బాగు చేసేదే ఉంటుందో. ఇక మరి ఊరు బాగు చేసుడేమో కానీ వాటాలు దిగేటట్టు లేవు కదా అనుకుంటున్నారు ఇప్పుడు ఊర్ల పోయింటి జనాలు. ఇదంతా చూస్తుంటే ఒంటె పెదాల కోసం నక్కాశ పడ్డట్టే ఉంది పోండ్రి పైసల పంచాయతీ అంతా. చెరువులు కుంటలల్లా పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వచ్చినట్టు రాజకీయాలల్లో కూడా ఎప్పుడో ఓసారి పాత లీడర్లు పోవాల్సిందే, కొత్త లీడర్లు రావాల్సిందే. అయితే కొత్త లీడర్లల్లో చాలా మంది వారసులే ఉంటుంటారు. యాక్టర్ల పిల్లలు యాక్టర్లే అయినట్టు లీడర్ల పిల్లలు కూడా లీడర్లే అవుతుంటారు. ఇట్లనే ఇగో తెలంగాణలో మళ్ళొక వారసురాలు రంగంలోకి దిగుతా అంటున్నది, రాజకీయం చేస్తా అంటున్నది. మరిగా అక్క ఎవరిలో చూద్దాం పర్రి. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని నా జీవితం ప్రజాసేవం అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. చూసిండ్రు కదా, బరాబర్ రాజకీయాలకు వచ్చుడే పోటీ చేసుడే అన్నట్టే మాట్లాడింది అక్క. ఇంతకు అక్కే వల్ల కూనం పట్టినరా లేదా? దేవుని గుళ్ళ మంత్రి కొండా సురేఖక్క కూతురు కొండా సుస్మిత తండ్రి కొండా మురళితోని కలిసి వరంగల్ జిల్లాలో అయితాన్న కొమ్మాల జాతరకు పోయింది. గా జాతరలనే గిట్ల వచ్చే ఎలక్షన్లలో తాను పరకాలకేంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నట్టు మాట్లాడింది. గంతే కాదు, ఈ రోజు కొండా మురళీధర్రావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా గానీ లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లా తెలుసు కదా. అక్క ముచ్చట్లు చూస్తుంటేనైతే రాజకీయాలలో కొండా సురేఖక్క పేరు నిలబెట్టేటట్టే ఉన్నది కదా అనుకుంటారట పబ్లిక్. ఇక కూతురు రాజకీయాలకు వచ్చుడు మీద అటు కొండా మురళి సారు కూడా బరాబర్ ముచ్చటే అన్నట్టు మాట్లాడిండు. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండమూరికి ఎదురేవాడని, కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు. తిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది. వీడు వాడని చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది కాదన్నట్టు తనకంటే ధైర్యవంతురాలు అన్నట్టు చెప్పుకొచ్చిండు.
అంత మంచిగానే ఉన్నది కానీ మరిగా సుస్మితక్క ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సురేఖక్క ఏం చేస్తుందో, అక్క రాజకీయాల గిట రిటైర్మెంట్ ఇస్తుందా ఎట్లా అని ఆలోచనలు పడ్డారట చాలా మంది. అన్నిటికీ మించి సురేఖక్కనే అగ్గి బరాట లెక్క మాట్లాడుతుంటది అనుకుంటే మరిగా సుస్మితక్కను చూస్తుంటే ఆమె కంటే కూడా గట్టిగా ముచ్చట్లు చెప్పేటట్టున్నది కదా అనుకుంటారు ఇంగింతమంది. ఏమైనా అట్టిట్లా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం వచ్చే ఎలక్షన్ల నాటికి భలే మలుపులు తిరిగేటట్టున్నది కదా అనుకుంటారు అందరూ. చూడాలి మరిగా ఎట్టెట్లా అవుతుందో. మంగళవారం నాడా హోలీ పండుగ లేకుంటే బుధవారం నాడా అనేటిది చాలా మందికి అనుమానంగానే ఉండే. ఏమో ఎప్పుడైతే ఏంది కానీ రంగులు రుద్దుకునుడు కావాలి, గులాలు గుప్పుకునుడు కావాలి అన్నట్టు కొంతమంది మంగళవారం నాడు హోలీ సంబరాలు చేసుకుంటే ఇంతమంది బుధవారం నాడు రంగుల పండుగ చేసుకుర్రు. మంగళవారం ముచ్చట అటుంచుర్రు కానీ బుధవారం నాడు ఎవళ్ళెవళ్ళు ఎక్కడెక్కడ ఎట్లెట్లా చేసుకుర్రో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. ఏహే ఎక్కడిది, రెండో నాడు కూడా గులాలు గంపల కొద్దిగా గుప్పుకున్నారు పబ్లిక్. రెండోద్దులు ఎందుకంటే దానికి కూడా లెక్క ఉంది. మంగళవారం నాడు చంద్రగ్రహణం పట్టిందని గ్రహణం నాడు హోలీ ఆడొద్దని చాలా మంది హోలీ ఆడలే. మంగళవారం నాడు ఆడనోళ్ళంతా ఇయ్యాల రెండో నాడు అంటే బుధవారం నాడు గులాలు గుప్పుకున్నారు గీ తీరుగా. రాజకీయ నాయకులు, సర్కారు ఆఫీసర్లు, చదువుకునేటి పోరలు, పనులు చేసుకునేటి పబ్లిక్ ఎవ్వరు తగ్గలేదు. రంగులు గుప్పుడు, రప్ప రప్ప డీజే పాటలకు స్టెప్పులేసుడు. ఖమ్మంలో రంగులు పూసుకునేటి కార్యం పెడితే పొట్టు పొట్టెగిరి పోరలు. సంగారెడ్డిలో జగ్గన్న హోలీ సంబరాలు మామూలుగా లేవు పో. డీజే పాటలకు డిస్కో డాన్స్ లేచిండు కాక. అంతేకాదు భుజానికి డప్పు తలిగించుకొని దరువులేసిండు కూడా గీ తేలిగా. మేడ్చల్ల మల్లన్న సంబరాలు. ఇక మల్లన్న అంటేనే డాన్సులు ఆయే, డాన్సులు అంటేనే మల్లన్న ఆయే. మామూలుగా ఉంటది ఆ కథ. బ్యాండ్ సప్పులకు డాన్సులేసుడే కాదు, ముఖం కనపడకుండా రంగులు రుద్దుకొని మెడకు డోలేసుకొని దరువులేసిండు కూడా. ఉప్పల్ బగాయత్లో హోలీ ఈవెంట్ పెడితే ఇక ఒక ఎగురుడు కాదు, డీజే తరువులకు పబ్లిక్ స్టెప్పులేసుడేమో గాని పక్క పాయింట్ ఉన్న బంగ్లాలలో ఉండేటి పబ్లిక్ తిప్పలే చిన్నగా లేదు. ఆ సప్పులకు చెవులు పోతున్నాయని ఒక మొత్తుకుడు కాదు. ఒక రాజకీయ లీడర్లే కాదు, సర్కార్ ఆఫీసర్లు కూడా పొట్టు పొట్టు ఎగిరిలు, పొల్లు ఎంజాయ్ చేసిళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సార్ అయితే పొట్టు పొట్టు స్టెప్పులేసిండు. హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్ లో సిబ్బందితోని కలిసి ఎగురుడే ఎగురుడు. జరసేపు బాయిల బల్లి బలికిన పాటకు స్టెప్పులేస్తే ఇంకా సేపు వాన స్టెప్పులేసిండు సారు. అబ్బో సారు జోరు చిన్నగా లేదు పో. సారు డాన్స్ లేస్తుంటే తదిమోలు డించకు ఎగురుడే ఎగురుడు. అటు ఊళ్ళ పోయింటే ఏమన్నా తక్కువనా, అక్కడ కూడా జోరుకున్నాయి హోలీ సంబరాలు. 10 ఏడు ఒకటే నాడు ఆడుకునేటోళ్ళు పోరలు. 7 గ్రహణం చేయంగా 2 వద్దులు రంగులు పూసుకునే భాగ్యం దొరికిందని ఒక సంబరం కాదు. ఏదున్నా ఏడాది కోపాలు వచ్చేటి రంగుల పండుగను పల్లె పట్నం అని తేడా లేకుండా మస్తు జోరుగా చేసుకుని పోండ్రి. జగదభిరాముడు, సీతారాముడు, దశరథరాముడు, జానకీరాముడు గిట్లా శతకోటి నామాలున్నాయి ఆ రామయ్యకు. చక్కెర కన్నా తీయనిది, పండ్లు ఫలాల కన్నా కమ్మనిది శ్రీరామనామం. రామదాసు చెప్పిండు గీ మాట. అంత గొప్పని దేవుడు, అందరినీ కాపాడే దేవుడు ఆ భద్రాద్రి రామయ్య. మరి అసొంటి రామయ్య కళ్యాణం ఎంత ఘనంగా చేయాలి, ఎంత రమణీయంగా జరిపించాలి. ఇక చూడుర్రి సీతారాముల కళ్యాణానికి ఏ తీరుగా జరుగుతున్నాయో ఏర్పాట్లు. సీతారాముల కళ్యాణం అంటే లోకమంతటికి కళ్యాణం కమనీయం. అందులో మన భద్రాద్రి సీతారాముల కళ్యాణం అంటే ఇగింత అపురూపం. అగ చూడుర్రి సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు రువడందుకున్నాయి. అయ్యగార్లు పసుపు దంచిర్రు, రామయ్యను పెళ్లి కొడుకును చేసిర్రు. పసుపు, కుంకుమ, పన్నీరు, నెయ్యి, బుక్క, గులాలు అన్ని కలిపి రామభక్తులంతా కలిసి కళ్యాణ తలంబ్రాలు కలిపిర్రు. అందరినీ చల్లగా చూసే ఆ సీతారాములు ఒకరినొకరు చూసుకుంటా నెత్తి మీద చల్లుకునే తలంబ్రాలను భక్తులంతా సంబరంగా కలిపిర్రు. అంతేకాదు రామనామంతోని భద్రాద్రి వాడలన్నీ మార్మోగిచ్చిర్రు. పెళ్లి పండ్లు షురువైతున్నాయని తెలవంగానే రామచంద్రుని సన్నిధికి ఎక్కడెక్కడికెంచో భక్తులు పొట్టుపొట్టొచ్చిర్రు. ఇక మార్చి 27వ తారీఖున సీతారాముల కళ్యాణానికి ముహూర్తం పెట్టిర్రు. అటెంక రోజు పట్టాభిషేకం అవుతుందట. ఇప్పటికే ఆఫీసర్లు ఏర్పాట్లన్నీ చేస్తుర్రు. అయ్యగార్లు తంతు మొదలు పెట్టిర్రు. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా కళ్యాణం, పట్టాభిషేకం టికెట్లు ఆన్లైన్ లో కూడా పెడుతుండ్రట. ముందుగా
ముందుగానే బుకింగ్ చేసుకోవాలనుకునేటోళ్ళు చేసుకోవచ్చని చెప్తుర్రు అధికారులు. అటు ఆర్టీసీ వాళ్ళు కూడా ఎప్పటి తీరుగానే ఆర్టీసీ కార్గోల బుకింగ్ చేసుకుంటే సీతారాముల తలంబ్రాలను ఇంటికే తీసుకొచ్చి ఇస్తామని అంటుర్రు. మొత్తానికి ఆఫీసర్ల రువ్వడి చూస్తుంటేనైతే ఈసారి ఇగింత ఘనంగా చేసేటట్టే ఉన్నారు సీతారాముల కళ్యాణాన్ని.